హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారనేది నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చపాతీ అనేది వారంలో ఒక సాయంత్రం పూట 2 సార్లు లేదా 3 సార్లు చపాతీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రైస్ వల్ల ఇప్పుడు ఎక్కువ షుగర్ వ్యాధులు వస్తున్నాయి కదా, అందుకోసమే చపాతీ తింటే కొంచెం వచ్చిన వాళ్ళకేమో కంట్రోల్ అవుతుంది, రాని వాళ్ళకి ముందు జాగ్రత్తలు అన్నట్టు చపాతీ వలన. అందుకోసం ఫైబర్ కంటెంట్, చపాతీలోకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే రైస్ వచ్చేసరికి షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుంటాం షుగర్ వ్యాధి షుగరు పంచదార తింటే వస్తుందేమో, బెల్లం తింటే వస్తుందేమో అని. కాదండి, ముఖ్యంగా మెయిన్గా వచ్చేది రైస్ వల్లనే షుగర్ వ్యాధి వస్తుందండి. అందుకోసమే మనం వచ్చిన వాళ్ళు చేసేది ఏం లేదు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రాని వాళ్ళు మాత్రం కొంచెం మనం ఇలా వారంలో ఒక 3 సార్లు అయినా, లేకపోతే మన ఓపికని బట్టి డైలీ కూడా తినొచ్చు అండి చపాతీ అనేది. డైలీ కూడా సాయంత్రం పూట, ఈవినింగ్ చపాతీ లేదా పుల్కా. చపాతీ ఏంటంటే ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆయిల్ లేకుండా పుల్కా కూడా చేసుకోవచ్చు. ఇదిగో నేను ఇది ట్రయాంగిల్ మోడల్ చేస్తానండి ఈ చపాతీ. ఇది ట్రయాంగిల్ మోడల్ చేస్తే ఏమవుతుంది, ఉడికిన తర్వాత మనకి ఏ పొరకి ఆ పొర విడిగా వచ్చేస్తుందండి, మెత్తగా ఉంటుంది చపాతీ అనేది. ఇంకొకటి ఏంటంటే మెత్తగా రావాలంటే మనకి చపాతీ పిండి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళతో ఒక అరగంట ముందు కలుపుకుంటే చపాతీ పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రెండోది, పాలు పోసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది. పంచదార కూడా వేసుకోవచ్చు. అవి రెండు వద్దు అనుకుంటే కనుక గోరువెచ్చని నీళ్ళతో కలిపి చూడండి ఎంత మెత్తగా వస్తుందో. ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. నేను ఇప్పుడు చపాతీ అనేది ట్రయాంగిల్ మోడల్ చేశాను కదా, ఆ ట్రయాంగిల్ మోడల్ ఏ విధంగా చేస్తా అనేది చూపిస్తున్నాను. నేను కొంచెం పిండి తీసుకొని ఇలా చేస్తున్నాను కదండి. ఇలా తీసుకొని ఇలా చేసిన తర్వాత ఇదిగోండి, ఇది ఆయిల్ అండి. ఇదిగోండి ఆయిల్ ఒకవేళ ఆయిల్ కాదు అనుకుంటే నెయ్యి కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇలా మధ్యలో నెయ్యి కూడా పెట్టుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి నెయ్యి పెడితే మంచిది అంటారు కదా, నెయ్యి కూడా పెట్టుకోవచ్చు. నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అన్న పెట్టుకోవచ్చు. ఇలా ఆయిల్ ఎందుకు డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అని అంటే, ఆయిల్ వద్దు అనుకుంటే కనుక మనకి పొడిపిండి ఉంటుంది కదండి, ఆయిల్ వద్దు అనుకుంటే కనుక ఈ పొడిపిండి మధ్యలో వేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ ఎందుకు చేస్తున్నా అంటే, ఉడికిన పెనం మీద మనం వేసి ఉడికిన తర్వాత ఏ పొరకు ఆ పొర వచ్చేసిద్దండి. అందుకోసమే ఇలా ఈ ట్రయాంగిల్ మోడల్ అనేది. ఇలా ఆయిల్ పెడితే మధ్యలో ఏ పొరకు ఆ పొర డివైడ్ అవుద్ది. ఇంత పొంగిద్ది కదండి చపాతీ అనేది. మనకి పొంగిన తర్వాత డివైడ్ అయిపోద్ది, ఇట్లా తీయగానే పొంగిద్ది. అందుకోసమే ఆయిల్ లేదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఫస్ట్ ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా మనకు పెట్టాను, చూసారు కదా. ఇలా చేసా. ఇది ముందెత్తుగానే మనకి ఆల్రెడీ ఇలా ట్రయాంగిల్ మోడల్ ఇలా వచ్చేసిద్దండి చేసే విధానంలోనే. ఇదిగోండి ట్రయాంగిల్ కనపడుతుంది కదా మీకు, ఇదిగో ట్రయాంగిల్ షేప్ ఇది. ఇది ట్రయాంగిల్. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని ఇలా వచ్చేసిద్దండి మనకి ఆటోమేటిక్గా ట్రయాంగిల్ షేప్ వచ్చేసిద్ది మనం చేసే విధానాన్ని బట్టి. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఓకేనండి, రాని వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియోలో చూపటం జరిగిందండి. రాని వాళ్ళకి కొంచెం నా వీడియో కొంతమందికి కాకపోయినా కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడాలి కూడా. ఇదిగోండి ట్రయాంగిల్ మోడల్ వచ్చేసింది. ఓకేనా, చూసారు కదండి. ఇదిగోండి ట్రయాంగిల్ మోడల్, ఇది ట్రయాంగిల్. ఇదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ట్రయాంగిల్ మోడల్. మళ్ళీ ఇంకో విధంగా కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇలా కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇది 2 భాగాలుగా డివైడ్ చేస్తాం కాబట్టి. ఇదిగోండి ఇది ఒకటి కదండి, ఇది ఒక భాగం. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా చేసుకోవాలి.
చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ అండి, ఇలా చేసి ఇలా చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చేసేది మీకు చూపిస్తున్నా కదా. ఇలా ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుంది, ఉడికిన తర్వాత ఇప్పుడు 2 భాగాలు చేసాం కదా, అది ఉడికిన తర్వాత ఏ పొరకి ఆ పొర విడిపోతుంది. అప్పుడు ఏమవుద్ది, మనకి చపాతీ అనేది పల్చగా ఉంటుంది. విడిపోయిన తర్వాత పల్చని పొరల్లాగా వచ్చేసి మనకి తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి, అండ్ మెత్తగా కూడా ఉంటాయి. గట్టిగా ఉంటే చపాతీ అనేది తినబుద్ధి కాదండి, అందుకోసమే మెత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇది రౌండ్ షేప్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రౌండ్ షేప్. ఓకేనా, ఇలా 2 నాకు వచ్చిన విధాలు అయితే ఈ 2 అండి. ఇంకొకటి పుల్కా కూడా చేస్తానండి. పుల్కా అనేది ఆయిల్ ప్రాసెస్ లేకుండా, చపాతీ అంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా వండేటప్పుడు వేసుకోవచ్చు. పుల్కా మాత్రం ఆయిల్ వాడకుండా, నెయ్యి వాడకుండా, ఏం వాడకుండా మనకి పుల్కా పిండి అనేది కొంచెం గట్టి ప్రాసెస్లో కలుపుకోవాలండి. ఎందుకంటే అది పుల్కా అనేది పెనం మీద కాల్చి మళ్ళీ తర్వాత ఆ పుల్కాని పట్టుకాడతో పట్టి డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చాలి. అప్పుడు ఇంతలా పొంగిద్ది, పుల్కా ఇంకా బాగుంటుందండి. నా పుల్కా అంటే మా వారికి చాలా ఇష్టం. నన్ను చపాతీ కంటే ఎక్కువ మా ఆయన పుల్కానే చేయమంటాడు. అందుకోసం నేను పుల్కా కూడా పర్ఫెక్ట్గా చేస్తానండి. పర్ఫెక్ట్ చేస్తానని మీ వారు వంటలు చేస్తాడుగా నేర్పించుంటాడు అనుకుంటారు కదండి. కాదండి, నేనే నేర్చుకున్నాను, నాకు వచ్చు. నేను ఏ వంట అయినా టేస్ట్గా చేస్తానండి. వంట విషయంలో అయితే పర్ఫెక్ట్గా చేస్తాను. ఇంకొకటి చపాతీలోకి కర్రీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ బాగుంటుంది, నెక్స్ట్ అండ్ వంకాయ టమాటా కర్రీ బాగుంటుంది. వీటన్నిటికంటే పుల్కాలోకి అయితే పాలకూర పప్పు కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదండి, ఇంత బాగుంటుందండి ఇలా ఈ చపాతీలోకి ఈ కాంబినేషన్ అండి. అందుకోసమే ట్రై చేయని వాళ్ళు ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.